సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకాశం మైదానంలో ఆటాపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన కార్మికులకు ప్రోత్సాహకాలను అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. కానీ ఇతర ప్రభుత్వ సంస్థలతో పోల్చుకుంటే మన సింగరేణి సంస్థకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, విశిష్టతలు ఉన్నాయి. మన ప్రభుత్వ సంస్థలు ఎక్కువ శాతం దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే ఏర్పడినాయి. కానీ సింగరేణి సంస్థ 1889 సంవత్సరంలో ప్రారంభమై 135 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 136వ వసంతంలోకి అడుగుడుతున్నాము. ఈ విధంగా దేశానికి బొగ్గు అందించడం కోసము, విద్యుత్ వెలుగులు పంచడం కోసము మన సింగరేణి కార్మికులు తరం తర్వాత తరం తమ స్వేదం చెందించి ప్రాణాలు సైతము పడంగా పెట్టి పనిచేశారు. అటువంటి త్యాగధనుల కృషి వల్లనే నేడు మన సంస్థ ఈ విధంగా నిలబడి ఉంది. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి.